జిల్లాలో బస్సు యాత్ర ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే రెండవసారి పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్కు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీలో కొత్త నయా జోష్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపు కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ ఉంది. అలాగే రేపు పలు డిక్లరేషన్లు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వర్గాలు కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే కాంగ్రెస్ బస్సు యాత్ర మలివిడత బస్సు యాత్ర రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అడుగుడబడుతుంది. అయితే ఇప్పటికే మొదటి దశ యాత్ర భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో 6 గ్యారంటీల ద్వారా గడప గడప కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న నేపథ్యంలో మంచి స్పందన రావడంతో రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం కూడా నేరుగా ప్రజల వద్దకే వస్తున్నారు. అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తున్నది. అయితే మొట్టమొదటిగా బస్సు యాత్ర రేపు కొల్లాపూర్ లో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదలవబోతుందని ప్రియాంక గాంధీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్ర నియోజకవర్గంలో ఏదైతే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అక్కడ 3 గంటల్లో పాల్గొని 6 గ్యారెంటీలను ప్రచారం చేయడంతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే 6 గ్యారెంటీలను కూడా ప్రచారం చేయడంతో పాటు అక్కడ కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా కొంత ఉత్సాహపరిచే అవకాశం ఉంది. అనంతరం నేరుగా 4:30 కొల్లాపూర్ బహిరంగ సభకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే సభ ఏర్పాటు పూర్తయ్యాయని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ మొదలైందనే చెప్పొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన గత 9.5 సంవత్సరాల్లో అభివృద్ధి వైఫల్యాన్ని ఎండగడుతూ పార్టీ ముందు ప్రచారంలో దూసుకెళ్తుందని చెప్పొచ్చు. మరోవైపు మేనిఫెస్టో ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేక పథకాలను కూడా అమలు చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలైతే విశ్వాసం పెట్టుకున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిన మేరకు ఏదైతే ఖచ్చితంగా కట్టుబడి నిలబెట్టుకుంటుందన్న విశ్వాసం అయితే ప్రజల్లో ఇప్పటికే కనిపిస్తున్నది. దీన్ని బట్టి మనం చూడొచ్చు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు ప్రజల వద్దకు దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది, ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో పథకాలు ఉన్నాయో విఫలమైనట్టు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కర్ణాటకలో జరుగుతున్న తమ అభివృద్ధి పనులను దమ్ముంటే కేటీఆర్ చూడాలంటూ కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదైతే కర్ణాటక తరహా పథకాలను అమలు చేస్తుందని పక్కాగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్న భరోసా అయితే కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని బేస్ చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రచారం అయితే మొదలుపెట్టింది. ప్రజల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం సన్నగిల్లలేదని కూడా మనం ప్రచారంలో చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం కూడా నేరుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నేరుగా డైరెక్ట్ గా బూత్ స్థాయి ప్రచారంలో కూడా పాల్గొంటున్న సందర్భం అయితే ఉంది. అయితే మనం చూడొచ్చు ఇప్పటికే ఉమ్మడి తెలంగాణలో కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొంత వేగం పెంచింది. అయితే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లు మరియు మేనిఫెస్టో ప్రకటించినా కూడా బీఆర్ఎస్ గతంలో 9.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దాంట్లో విఫలమైందంటూ కూడా ఒకవైపు ప్రజలు చెప్తున్నట్టుండే, అంటే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్న కాంగ్రెస్ కు స్వాగతం పలుకుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. రేపు ప్రియాంక గాంధీతో పాటు ఎల్లుండి రాహుల్ గాంధీ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మరియు తర్వాత తాము అమలు చేస్తున్న 6 గ్యారెంటీలను కూడా చెప్పే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఇప్పటికే మీరు అన్నట్లు 6 గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేసి దాదాపుగా సక్సెస్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రియాంక పర్యటన నేపథ్యంలో కామెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ప్రతిసారి కూడా ఆమె వచ్చిన ప్రతిసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఏమైనా హామీలు ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? జన సమీకరణకు సంబంధించినటువంటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే రేపు బస్సు యాత్రకు సంబంధించి ప్రియాంక గాంధీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కొల్లాపూర్ నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రధానంగా ఈ సభ సాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రియాంక గాంధీ ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ వైఫల్యాన్ని ఎండగడుతూ ఏదైతే ప్రజాబేరీ సభలు ఏదైతే విజయబేరీ సభలు ఏదైతే ఇచ్చిన హామీలను
తప్పకుండా నెరవేర్స్తామంటూ కూడా చెప్తుంది. ఏదైతే మహిళా డిక్లరేషన్ తో పాటు యువతకు మరియు సబ్బండ వాళ్ళకు ఆశా పెన్షన్లు కూడా పెంచే అవకాశం ఉంది. రుణమాఫీతో పాటు పలు పథకాలు తెలంగాణకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు లాభమైన పథకాలను కూడా రేపు చెప్పబోతున్నారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా సాగునీరు ఆధ్వర్యంలో రేపు హామీ ఇవ్వబోతున్నట్టు కూడా మన కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా పూర్తి చేశామని ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నా కూడా ఎక్కడ కాలువలు కూడా కెనాలు కూడా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం సక్సెస్ కావడంతో రుణమాఫీ కూడా ఒకటే పర్యాయం వన్ టైం సెటిల్మెంట్ చేయడంతో పాటు కాంగ్రెస్ విజయం సాధించిందనే ప్రజల్లో విశ్వాసం అయితే ఉంది. అయితే హస్తం గుర్తుపై ఇప్పటికే సబ్బండ వర్గాల ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర నాయకత్వంలో కూడా ఒక తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న భరోసా అయితే నాయకుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన ఆదరిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బాగా వేయనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది రాశి.